కెమెరామెన్ సరే బాబు రెడీ స్టార్ట్ యాక్షన్. హాయ్, వెల్కమ్ టు ఏ అప్పారావు. రోజు చెప్పాలా నీకు మనోళ్ళందరికీ నమస్తే. అప్పారావు. మొదటగా ముఖ్యాంశాలు అప్పారావు. దొంగలందు ఈ దొంగలు పేరయ్యా పేరయ్యా. ఇదేందయ్యా ఇది? అదేదో తెలుసుకుందాం అప్పారావు. దంతాలతో ఒకటి లాగాడంట. ఏమిటండి మీరు మాట్లాడే? అదేందో తెలుసుకుందాం అప్పారావు. క్యాన్సర్ వ్యాప్తికి దీంతో చెక్ పెట్టచ్చంట అప్పారావు. తెలుసుకుందాం ఇది కూడా అప్పారావు. ముందు ముఖ్యాంశాలు చెప్పినా కదా, అందులోని విషయాలను డెప్త్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్ప. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. చూసిన తర్వాత ఈ ప్రసాద్ పల్లె 2.1 యూట్యూబ్ ఛానల్ ని, అలాగే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటది, దాన్ని మాత్రము కొట్టండి. ఓకే అప్పారావు, బీజేం వేసుకో. ఇంకా దొంగలందు ఈ దొంగలు వేరే అని చెప్పిన కదా, ఏం చేద్దామంటావు మరి? ఒక ఇంట్లో ఎవరు లేరంట. వాళ్ళు ఇంట్లో పోయి 6 లక్షల విలువైన బంగారము 50,000 డబ్బులు తీసుకున్నారంట. ఏమప్పారావు, నువ్వు కూడా అట్లా తీసుకుంటావా? ఏంది ఇదేం కర్మరా దేవుడా. తీసుకున్నావు ఆయన. పోలీసులు లాకప్ వేసి నీ ముడ్డి పగలేలా పాలవుతారు. బంగారం డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు బంగారం తీసుకొని పోయినారు కదా. పోయిన తర్వాత ఒక రోజు ఒక మూట కట్టి ఆ ఇంట్లోకి ఇసిరేసినారంట. బంగారంతో పాటు డబ్బులు కూడా ఇసిరి కొట్టినారంట. కొట్టిన తర్వాత ఏమైందో తెలుసా అప్పారావు? 50,000లో 25,000 మేము వాడుకున్నాము మా పర్సనల్ ఖర్చుల కోసము, ఇది మేము తిరిగి ఇవ్వలేము, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక పేపర్లో రాసి పంపించినారంట. అప్పారావు, ఎంత ఇడ్డూరం జరిగిందో. దొంగలు ఎక్కడైనా గానీ దొంగతనం తీసుకొని పారిపోతారు. ఈ దొంగలు చూడు చాలా మంచి దొంగలు ఉన్నట్టున్నారు నీలాగే అప్పారావు. అప్పారావు, ఒక మంచి బీజం వేసుకో. ఇదేందయ్య ఇది అని. ఒక చోట ఏం జరిగిందో తెలుసా? ఒక తాగుకోతంట లేదంటాడు తాగుతాడు. ఏం చేసినాడో తెలుసా? ఫుల్గా తాగేసి వాళ్ళ ఊరు నుంచి ఒక ఊరికి వచ్చినాడంట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎలా పోవాలో తెలియక బస్ స్టాండ్ లోకి పోయి ఆర్టీసీ బస్సు తీసుకొని పోయినాడట. అప్పారావు, నెక్స్ట్ ఒక మంచి బీజం వేసుకో. ఒకటి చెప్పినాను కదా, ఒకడు దంతాలతో ఇది లాగినాడు అని చెప్పినాడు కదా. ఏం లాగినాడో తెలుసా? వాడు కారును దంతాలతో లాక్కుంటా ఒక 300 కిలోమీటరు ఒక యాత్రకు వినాడంట. అలా ఎందుకు చేసినాడో తెలుసా? వాడిని ప్రపంచం మొత్తం వాడిని గుర్తించాలని చెప్పి వాళ్ళ కారును దంతాలతో లాక్కుంటా పోతున్నాడట. ఏమప్పారావు, ఆయనతో నువ్వు చేసినావు అనుకో, ఉన్న పళ్ళు మొత్తం ఊడిపోయి డెంటిస్ట్ దగ్గరకు పోయి కొత్త పనులు కట్టించుకోవాల్సి వస్తుంది. అప్పారావు, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఒక మంచి బీజం వేసుకో. క్యాన్సర్ వ్యాప్తికి దీంతో చెక్ పెట్టొచ్చంట. అదేందో తెలుసా అప్పారావు? అదేందో కాదు, చెప్పాలా? చెప్పమంటావా? వయాగ్రప్ప. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. వయాగ్రా టాబ్లెట్ వేసుకున్నావు అనుకో క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టవచ్చంట. అది ఒక పరిశోధనలో తేలిందంట. ఇంకా అది అమల్లోకి రాలేదు అప్పారావు. ఆయనతో వయాగ్రా టాబ్లెట్ వేసుకున్నావు చచ్చిపోతావు. చచ్చిపోయేది కాదు, దానికోసము పరితపించాల్సి వస్తుంది నువ్వు. కరెక్టే సార్. అసలు నీకు పెళ్లి కాలే అప్పారావు. ఇంకా అది టెస్టింగ్ లోనే ఉందంట అప్పారావు. కకృతి కూడా వేసుకున్నావు సంకనాకి పోతావు. అప్పారావు, ఒక మంచి బీజం వేసుకో. ఏమప్పా, ఎట్లుంది వీడియో? నచ్చినదా? బాగానే ఉంటుంది అప్ప, బాగా నవ్విస్తాను నేను మా అప్పారావు ఇద్దరం కలిసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అప్ప, అలాగే కామెంట్ చేయండి అప్ప. ఇలాంటి కొత్త విషయాలతో, ఇలాంటి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటాం అప్ప. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పారావు, అందరికి బాయ్ చెప్పేసి లాస్ట్ ఒక మంచి బీజం వేసుకో అప్పారావు.